వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా. సో ప్రతి ఒక్కరు ఒకవేళ మీలో ఎవరైనా కానీ కొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. క్రింద డిస్క్రిప్షన్లో మన యొక్క యాప్ లింక్ ఉందండి. సో ప్రతి ఒక్కరికి మీకు, ఎందుకంటే కొంతమంది డిఎస్సి, జాబ్ క్యాలెండర్ ఇలా లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ మన యొక్క ఛానల్, మన యొక్క అలాగే యాప్ అనేది చాలా ముఖ్యమండి. మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ అలాగే కొంతమంది అయితే కనుక మీకు ఏ విధమైనటువంటి సమాచారాలు వాళ్ళు ఇస్తున్నారు. నేను ఒకే స్టాండ్ మీద గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా స్పష్టంగా మీకు వీడియోలన్నీ మీరు చూడండి. ఎందుకనంటే నేను ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. డిఎస్సి నోటిఫికేషన్ కొంతమంది ఏం చెప్పారు, మీకు మీరే ఆలోచన చేసుకోండి మిత్రులారా. జనవరిలో ఇస్తారు, ఫిబ్రవరిలో ఇస్తారు, లేదా డిసెంబర్లో ఇచ్చేస్తారు, మార్చిలో ఇచ్చేస్తారని. సో ఇది టెక్నికల్గా సాధ్యం కాదు, నోటి మాటల ద్వారాగా మాత్రమే సాధ్యము. అంటే ప్రజెంట్ అయితే కనుక ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తెలుగు 2 రాష్ట్రాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 3న వస్తుంది ఆల్రెడీ. సో షెడ్యూల్ కూడా విడుదలైంది కదా, మార్చి వరకు ఉంటుంది, మార్చి మొదటి వారం వరకు. సో మార్చి మొదటి వారం వరకు ఉంటుందంటే నేను ఇదే విషయాన్ని పదే పదే చెప్పానండి. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఏంటి సార్ అంటే, మీకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇప్పుడే కాదండి, నాకున్నటువంటి సమాచారం మేరకైతే. సో నేను చెప్పేటువంటి విషయాలని ప్రతి ఒక్కరూ మీరు వాస్తవాలు మీరు తెలుసుకోగలిగితే మీరే నిజంగా ఇంకొక వ్యక్తులను కానీ వారిని వీరిని కానీ మీరు ఎవరిని అడగరు. సో డిఎస్సి నోటిఫికేషన్కి నాకు తెలిసినంత వరకు కూడా సెప్టెంబరా, అక్టోబర్ అన్నది కూడా అటు ఇటు ఊగుతుంది. సో మరికొన్ని విషయాలైతే కనుక డిఎస్సి నోటిఫికేషన్కి ఈ పోస్టులు కూడానండి. సో షాకింగ్ న్యూస్ నేను ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చెప్పాను. షాకింగ్ న్యూస్ అనమాట. ఏంటి, మనకి జీవో నంబర్ 117 రద్దు చేయటం ద్వారాగా, ఉపసంహరణ ద్వారాగా ఏమవుతుందంటే ఎస్జిటి పోస్టులు పెరుగుతున్నాయి. అలాగే రాష్ట్రంలో దాదాపుగా 8,000కు పైగా సో సింగిల్ అంటే ఒకే ఉపాధ్యాయుడు ఉన్నటువంటి మరి టీచర్లు కలిగినటువంటి ఉన్నాయని కూడా నేను మీకు సో చాలాసార్లు కూడా చెప్పాను. ఇదే విషయం రీసెంట్గా మనకి జీవో నంబర్ 117 రద్దు ద్వారాగా తెలిసింది. మరి ఇక్కడ ఈ విషయాన్ని గురించి చూస్తుంటే ప్రభుత్వము, అధికార యంత్రాంగము, మీకు తెలిసినటువంటి మీ చుట్టుపక్కల మీ యొక్క మండలాల్లో, మీ గ్రామాల్లో, మీ జిల్లాల్లో వాస్తవ రియాలిటీ లేదా మీకు తెలిసినటువంటి ఉపాధ్యాయులు లేదా ఎంఆర్పిఎస్ వారిని మీరు ఆలోచన చేస్తే వారిని అడిగితే కనుక చెప్తారు. క్లస్టర్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సో ఈ క్లస్టర్స్ అన్నీ కూడా కలిపేస్తున్నారండి. 4-5 క్లస్టర్స్, ఒక క్లస్టర్లో ఉన్నటువంటి మరి స్కూల్స్ ఉన్నాయి, వాటికి ఎస్జిటి టీచర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీటిలన్నిటిని కలిపి మరి బేసిక్ అని, మోడల్ స్కూల్స్ అని ఎప్పుడైతే వీటిని మెర్జ్ చేస్తున్నారో, రేషనలైజేషన్ చేస్తున్నారో, దీనితో మీకు తెలియని విషయం ఏంటంటే ఎస్జిటి పోస్టులు భారీగా సర్ప్లస్ ఉండిపోతున్నాయండి. ఎస్జిటి పోస్టులు భారీగా తగ్గిపోతున్నాయి. ఇవే కాకుండా మీకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా సో తగ్గుతూ ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ అనేది ఆలస్యం అవ్వటానికి ఎక్కువగా అవకాశం అయితే మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఇంతవరకు కూడా మనకి మీరు చూడండి, ప్రభుత్వం అధికారికంగా అయితే కనుక ఎక్కడా కూడా చెప్పలేదు. సో ఇప్పటికే డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా రోడ్డు మీద బటాయించి ఆందోళన చేస్తూ ఉన్నారు. సో ఇది మరీ ఇంకా తీవ్రమైనటువంటి దాడి అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఎక్కడ కూడా మీకు ఈ విషయాలు రావట్లేదు. కానీ కొంత మేరకైతే కనుక మనకి న్యూస్ వస్తున్నటువంటిది
గతంలో ఇది ఇంచుమించుగా ఒక 2 నెలల క్రితమే నేను ఈ న్యూస్ చదివాను. 2 నెలల క్రితమేనండి. ఓకే. సో రేషనలైజేషన్ చేయటం ద్వారాగా ఏమవుతున్నాయంటే పోస్టులు సర్ప్లస్లు ఉంటున్నాయి. నాకు ఈరోజు చాలా స్పష్టంగా అయితే కనుక సో పోస్టులని ఇలాగ క్లస్టర్స్ని ఎక్కడెక్కడైతే కలిపారో ఆల్రెడీ జరుగుతుందో ఈ ప్రాసెస్లో ప్రతి విషయం కూడా చూస్తున్నాం. సో మరి స్టూడెంట్స్ ఉంటారు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా ఉందండి, ఒక మండలం ఉంది, ఆ మండలం పరిధిలో ఒక గ్రామం పరిధిలో ఆ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి అక్కడ 5, 10 మంది 6 ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నటువంటి పిల్లల్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ 5-6 స్కూల్స్ కలిపి ఒక మోడల్ స్కూల్ని పెడుతున్నారు ఇప్పుడు. సో వీళ్ళందరినీ తీసుకుని వెళ్తున్నారు. మిగిలిపోయినటువంటి ఎస్జిటి వాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తుంటే సర్ప్లస్ ఉండిపోతున్నారు. అదేనా. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఆలోచన చేయండి. యాక్చువల్ జీవో నంబర్ 117 ద్వారా అయితే పోస్టులు మిగలాలి, కానీ మిగలటం తర్వాత కానీ కావలసిన వాళ్ళని తర్వాత కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నిజంగా సో చాలా బాధాకరమైనటువంటి విద్యార్థులు. సో మీరే ఆలోచన చెయ్యండి. సో మీరు వాస్తవంగా క్షేత్రస్థాయి పరిశీలనలో మీరు తెలుసుకుంటే బాగుంటుంది. సో నేను చాలా సందర్భాల్లో చెప్పే పోస్టులు పెడుతున్నాయి ఇప్పటికే అదే. సో జీవో నంబర్ 117 రద్దు చేయడం వల్ల పోస్టులు పెరగాలి, కానీ ఇక్కడ రీసెంట్గా చూస్తే ఎప్పుడైతే ఇక్కడ రేషనలైజేషన్ చేస్తున్నారో క్లస్టర్స్ అన్నీ కూడా ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగానండి మొత్తం మీద 44,000. సో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 44,000 ఉన్నాయి. ఇప్పుడు ఇవి మీకే అర్థమవుతుంది. 44,000 ఉన్నటువంటి పాఠశాల కాస్త ఇంచుమించుగా 20,000 నుంచి 25,000 లోపు అయిపోతాయండి. అదేందా తగ్గిపోతున్నాయి. అయితే పోస్టులు కూడా ఏమవుతున్నాయంటే మనకి అనుకున్నటువంటి ఆ పోస్టులు 16,000 ఉండవండి. అదేందా 16,000 కూడా ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ సర్ప్లస్ ఉంటున్నారు కదా, మిగిలి పోస్టులు ఉంటున్నారు. మీకు మిగిలి పోస్టులు ఇప్పుడు చూడండి వస్తున్నాయి. 2 రోజుల క్రితం నిన్న మొన్న కూడా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా చాలా స్పష్టంగా వేశారు. ఆంధ్రజ్యోతిలో కూడా మీకు గత 15 డేస్ బ్యాక్ 2 వారాల క్రితం అనుకుంటా ఈ డిఎస్సి గురించి వారే చెప్పారు. సో కొంతమందికి నేను చాలా సందర్భాల్లో ఈ విషయాలు చెప్తుంటే వారికి అర్థం కాలేదు. ఇప్పుడు ఒక్కొక్కరికి మెల్లమెల్లగా అందరికీ అర్థమవుతున్నాయండి. మరి కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక రాష్ట్రంలో చాలా చోట్ల చూడండి. సో ఇదంతా కూడాను మరి అక్కడ ఆ డైరెక్టర్లు కానీ వాళ్ళకు కానీ తెలియదని నేను చెప్పను, తెలుసు. సో మరి తెలుసున్నప్పుడు ఎందుకు చెప్పాలా? బ్యాచ్లు పోగొట్టుకోవడం ఎందుకు? సో మరి ఒకవేళ తెలియకపోతే వీళ్ళ హామీలు ఇవ్వాలి. సో ఇది. సో నేను కొంతమందికి రియాలిటీ చెప్తుంటే ఎట్లా ఉందంటే నెగిటివ్గా మాట్లాడుకోవటం మీరు చూస్తున్నారండి ప్రక్రియ. ఒకటి ఈ డిఎస్సి నోటిఫికేషన్ మనకి ఖచ్చితంగా వస్తే కనుక మీకు చూడండి త్వరగా, అంటే ఇప్పుడు మే నెల జూన్ నెలలో రావాలి, కానీ వచ్చే అవకాశం ఉందంటే కనుక ఇవి ఆమోదించాలి. ఇది ఎస్సీ వర్గీకరణ అనేది ఆమోదించాలి. ఇదంతా అవుతుందా లేట్ అవుతుందా అంటే సో నేను ఆల్రెడీ దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో ఈ విషయాలను కూడా చర్చిస్తే ఇది కొంచెం సమయం పడుతుంది. డిఎస్సి అనేది ఒకవేళ ఇంప్లిమేషన్ జరగడానికి ఇంప్లిమేషన్ ఎస్సీ నివేదిక ఇచ్చి చట్టాలు చేసి ఇది అమలు చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. సో ఇవంతా రీసెంట్గా. కానీ ఇంకొక విషయం ఏంటంటే చెప్పలేం, టెక్స్ట్ పుస్తకాలు కూడా మారిపోతాయేమో. అదేంటండి టెక్స్ట్ పుస్తకాలు కూడా మారిపోయే అవకాశం ఆల్రెడీ ఇది కూడా ప్రభుత్వమే చెప్పింది. సో పిల్లల యొక్క బడి భారాన్ని తగ్గించాలి, బడి యొక్క వారి బరువును మనం తగ్గించాలి అని సో ఇదొక స్టాండ్ కూడా తీసుకున్నారు. సో మరి ఏంటి సార్ పరిస్థితి అని అంటే ఇదంతా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం ఏ విధమైనటువంటి మరి వారు మాట్లాడతారో అన్నది కూడా ఇక్కడ చాలా చర్చనీయాంశంగా ఉన్నటువంటి పరిస్థితి. మిత్రులారా, నేను చెప్పే విషయాన్ని మీరు వాస్తవమా కాదో ఆలోచించండి. ఇంకా వాళ్ళు సో విజయవాడ చెప్పాను కదా, నేను పేరు చెప్పట్లేదండి. సో కొంతమంది ఉన్నారు నిరుద్యోగులకు నాయకులు అని, లేదు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల తరపున నేను రోజు ఎవరు నారా లోకేష్ గారితో ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడేస్తున్నాను కాబట్టి నేనే మెసేజ్లు పెడుతున్నాను అన్నటువంటి వాళ్ళందరికీ దయచేసి వాట్సాప్లో వచ్చేటువంటి సో చాలామంది ఫేక్ న్యూస్లు వస్తాయి.
మీరు వాటిని చూసి వీటిని చూసి మీరు టెన్షన్ పడి కంగారు పడకండి. ఎందుకంటే వాళ్ళు మేము ఉన్నాములే అని నిరూపించుకోవడానికి మీకు తెలుసో లేదో. సో కొందరి యొక్క ప్రభావం వల్ల 6100 ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ కాస్త వాళ్ళే ఆఫ్ చేసేసారండి. ఉంటారు కొంతమంది. సో ఈ విజయవాడ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు విజయవాడ, అవినిగడ్డ, తిరుపతి అని, సో మనకి విజయనగరం అని, కాకినాడ, రాజమండ్రి ఇలా కొంతమంది ఉన్నారు. సో వీళ్ళ యొక్క పుణ్యం వల్ల ఏమైందంటే అది ఆగిపోయి మెగా నోటిఫికేషన్ ఇవ్వండి అన్నారు. ఇప్పుడు చూడండి మెగా నోటిఫికేషన్ కాస్త మరి అభ్యర్థులు కాస్త ఏమైపోయింది. నిజంగా చాలా బాధ, ఇది చాలా బాధాకరమైనటువంటిది. సో దయచేసి ఎవ్వరూ మీరైతే బాధపడకండి. సార్ ఏంటి మేము సో కుటుంబాలను వదిలేసి కొన్ని సంవత్సరాలు మీరే ఆలోచన చేయండి. 2018 నుంచి మా బాధ ఎవరికి తెలుస్తారు అని చాలామంది వాపోతున్నారు. సో మరి టెక్స్ట్ పుస్తకాలు 12 సార్ టెక్స్ట్ పుస్తకాలు కూడా మారిపోతాయంటే మారిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ టెక్స్ట్ పుస్తకాలు మారిపోతాయి. ఈ సంవత్సరం జరగలేదు అనుకో 2025లో మీరు ఏ పుస్తకాలు చదువుతారు? ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. అర్థమైందా? ప్రతి విషయాన్ని ఆలోచన చేసుకోండి. నేను మీకు మంచిగా మీ శ్రేయభిలాషిగా నేను మీకు చెబుతున్నా. కాకపోతే మీరు చదువుతారండి. నేను ఎప్పుడు కూడా మన యాప్ కానీ అలాగే మన యొక్క ఎవరైతే ఈ రత్న సార్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి అన్ని విషయాలని చాలా స్పష్టంగా కూలంకుషంగా అన్ని విషయాలని నేను మీకు చెబుతా ఉన్నాను మిత్రులారా. ఓకే.